Hello students, welcome to different ప్రాసెస్ల గురించి ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నామండి. అంటే డైరెక్ట్గా ప్రాపర్టీస్ ఏంటి, నెక్స్ట్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ ఏంటి, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నిటి గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ అట్ ది సేమ్ టైం కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సిఎస్ అకాడమీ అనేది న్యూగా ఒక కోర్స్ అనేది లాంచ్ చేసింది. దట్ ఈజ్ రిలేటెడ్ టు ది ఎస్ఎస్సి జేఈ మెకానికల్ కోర్స్ అండి. అదే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, anyone can interest join this course. This is only for mechanical, only core concepts, not general topics. జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఏమి ఉండదండి. ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ అనేది దీంట్లో ఉంటుంది. విత్ దిస్ కోర్ సబ్జెక్ట్ అనేది ఆల్ డిప్లొమా లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ది like some of the AEE, some of the concepts it will cover, and at the very diploma level it is equal to the JE level అండి. ఎస్ఎస్సి జేఈ లెవెల్ తగ్గట్టు ఈ క్లాసెస్ అన్ని నేను మోస్ట్లీ ఫోకస్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఏ పర్టికులర్ సిలబస్ ఉంటే ఆ పర్టికులర్ సిలబస్ గురించి మనం ఫోకస్ చేయగలం. ఇప్పుడు మనం ఏడబ్ల్యూ లెవెల్లోన మన పార్లమెంట్ ఎగ్జామ్స్ లెవెల్లో ఎగ్జామ్ కానీ తీసుకుంటే మనకి ఆ లెవెల్లో మనం సిలబస్ కానీ నేర్చుకోవాలి, ఇవన్నీ చేయాలని చాలా ఎక్కువ టైం పెట్టాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇది 200 మార్క్స్లో 100 మార్క్స్ ఓన్లీ కోర్ పార్ట్ ఉంటుంది. దట్ కోర్ పార్ట్ కూడా మీరు ఏం చేయాలంటే వెరీ లెస్ టైంలో మీరు అటెంప్ట్ చేయాలండి. కాబట్టి మనం బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఆ బేసిక్ క్వశ్చన్స్ మనం ఫండమెంటల్స్ అన్ని స్ట్రాంగ్గా ఉంటే వీ కెన్ అటెంప్ట్ ఎనీ క్వశ్చన్స్. దాన్ని బేస్ చేసుకుని ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ద లాస్ట్ క్లాస్లో మనం డిఫరెంట్ ప్రాసెస్ల గురించి మనం చెప్పుకున్నాం. మనం ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ఏంటి, ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఐసోచోరిక్ ప్రాసెస్ అంటే ఏంటి, ఐసోట్రోపిక్ ప్రాసెస్ అంటే ఏంటి, పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పాం. ఐసోబారిక్ అంటే ఏం చెప్పామంటే ప్రెజర్ కాన్స్టెంట్. ఐసోథర్మల్ అంటే ఏమో చెప్పామంటే టెంపరేచర్ కాన్స్టెంట్. ఐసోచోరిక్ అంటే ఏం చెప్పంటే వాల్యూమ్ కాన్స్టెంట్. ఐసెంట్రోపిక్ అంటే ఏం చెప్పండి ఎంట్రోపిక్ కాన్స్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ఐసో ఎంథాల్పీ కాన్స్టెంట్. ఓకే సార్. ఇప్పుడు ఈ కాన్స్టెంట్ ఐసోబారిక్ ప్రెజర్ కాన్స్టెంట్ అన్నాం. అసలు మనం ప్రెజర్ కాన్స్టెంట్ గా పెడితే రిమైనింగ్ అదర్ ప్రాపర్టీస్ అనేవి ఎలా చేంజ్ అవుతున్నాయి, దాని గురించి చెప్పేదే మనకి ఏంటంటే రిమైన్ దట్ వన్ లా విల్ బి కమ్స్ టు పిక్చర్. సేమ్ అదే విధంగా టెంపరేచర్ కాన్స్టెంట్. ఇప్పుడు టెంపరేచర్ కాన్స్టెంట్ గా పెడితే రిమైనింగ్ అదర్ ప్రాపర్టీస్ అనేవి ఎలా వేరీ అవుతున్నాయి. ఇప్పుడు సపోజ్ వాల్యూమ్ కాన్స్టెంట్ గా పెడితే రిమైనింగ్ ఆల్ అదర్ ప్రాపర్టీస్ హౌ ఇట్ విల్ బి వేరీస్. యాక్చువల్ గా మనము థెర్మోడైనమిక్స్ లో ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఏంటంటే ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ ని మనం ఫండమెంటల్ థెర్మోడైనమిక్ ప్రాపర్టీస్ అని చెప్పాము. ఇప్పుడు ఫండమెంటల్ థెర్మోడైనమిక్ ప్రాపర్టీస్ లో ప్రెజర్ అనే ప్రాపర్టీని మనం కాన్స్టెంట్ గా పెడితే వాల్యూమ్, టెంపరేచర్ అనేది ఏ విధంగా వేరీ అవుతుంది. ఇప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందా, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందా, టెంపరేచర్ డిక్రీజ్ అయితే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుందా అనే దాని ప్రకారం అనేది వేరీ అవుతుంది. ఇప్పుడు సపోజ్ కి ఈ సిస్టమ్ కానీ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ సిస్టమ్ లో ఏమవుతుందని అంటే మనకి ప్రెజర్ ఇనీషియల్ గా వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంది, ప్రెజర్ అనేది తక్కువ. ఇప్పుడు సేమ్ అదే ఇక్కడ కానీ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ తీసుకునేసరికి ప్రెజర్ అనేది ఎక్కువ ఉంది, వాల్యూమ్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమైంది, వీటి మధ్య రిలేషన్ ఎలా ఉంది, ప్రెజర్ కి వాల్యూమ్ కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గా రిలేషన్ ఉంది. ఇప్పుడు ప్రెజర్ కి వాల్యూమ్ కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉండేటప్పుడు నౌ వాట్ హ్యాపెన్ దిస్ టెంపరేచర్ ప్రాసెస్. టెంపరేచర్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు టెంపరేచర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే టెంపరేచర్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్. ఎక్స్పెరిమెంట్ ఎలా కండక్ట్ చేశారనంటే ద టెంపరేచర్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్. టెంపరేచర్ ని కాన్స్టెంట్ గా ఉంచేసి వాట్ హ్యాపెన్ ద ప్రెజర్ అండ్ వాల్యూమ్. ఇప్పుడు ప్రెజర్ కి వాల్యూమ్ మధ్య రిలేషన్ ఎలా ఉంది అని చెప్పేసి మనం దాన్ని డిస్కస్ చేసేదండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంది అంటే ప్రెజర్ తక్కువ ఉంది. అంటే ప్రెజర్ కి వాల్యూమ్ రిలేషన్ ఎలా ఉంది, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గా ఉంది. ఇక్కడ కూడా సేమ్ అలానే చూసుకుంటే ఇక్కడ ప్రెజర్ కి వాల్యూమ్ కి మధ్య చూసుకుంటే ప్రెజర్ అనేది ఎక్కువ ఉంది, వాల్యూమ్ తక్కువ ఉంది. అంటే ప్రెజర్ ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ది వాల్యూమ్. ఇది ఎక్కడ జరుగుతుంది, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సార్ హౌ కాన్స్టెంట్ టెంపరేచర్ అని మీరు ఎలా చెప్తున్నారు. ఇప్పుడు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం అనేది దేని మీద డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు మనం హీట్ సప్లై కానీ ఇచ్చామనుకోండి టెంపరేచర్ ఇంక్రీజెస్. ఇఫ్ డిక్రీజెస్ టెంపరేచర్ కానీ డిక్రీజ్ చేసామనుకోండి, టెంపరేచర్ తీస్తే హీట్ సప్లై అనేది తగ్గిపోతుంది. ఇక్కడ నేను ఏం చేయట్లేదు, ఓన్లీ నేను ఎక్స్పాండ్ చేయడం, కంప్రెస్ చేయడమే చేస్తున్నానండి. కాబట్టి ఇన్ దిస్ ప్రాసెస్ లో నాకు ప్రెజర్స్, వాల్యూమ్స్ అనేది చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా దీన్ని అబ్జర్వ్ చేశారనుకోండి. ఇప్పుడు ఇది పిస్టన్, ఇది సిలిండర్, ఇది పిస్టన్. ఇప్పుడు ఇనీషియల్ గా ఏముందండి, మోర్ వాల్యూమ్ ఆక్యుపై చేసింది. వెన్ ఎవర్ ఇట్ ఈజ్ ఆక్యుపైయింగ్ మోర్ వాల్యూమ్ ద ప్రెజర్ ఈజ్ వెరీ లెస్. అప్పుడు ఏమవుతుందంటే ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ కి ఇదే దీన్ని నేను కంప్రెస్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఈ పిస్టన్ తీసుకుని కంప్రెస్ చేశాను అనుకోండి. ఇప్పుడు కంప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ వాల్యూమ్ డిక్రీజ్ అయింది. వాల్యూమ్ డిక్రీజ్ అయిందంటే ఏమైంది, ప్రెజర్ అంతా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు నేను ఎటువంటి హీట్ సప్లై చేయలేదండి.
ఇది ఎక్కడ జరిగిందండి? ఇది హ్యాపెన్స్ ఎంటైర్లీ ఇట్ ఈస్ హ్యాపెన్స్ అట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇప్పుడు కాన్స్టెంట్ టెంపరేచర్‌లో ఎలా వేరీ అయితే ప్రెషర్‌లో వాల్యూమ్‌లో చేంజ్ అవుతుంది. దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అని చెప్పేసి అంటే పీవీ డయాగ్రామ్‌లో ఈ విధంగా రిప్రజెంట్ చేయాలండి. చూడండి పీవీ డయాగ్రామ్‌లో దీన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నారంటే దీన్ని నాట్ ఇట్ ఈస్ నాట్ ఏ మెన్షన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్. స్ట్రెయిట్ లైన్‌లా మెన్షన్ చేయట్లేదు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ ఏ మెన్షన్ ఇన్ ఇంక్లైన్ లైన్. ఇంక్లైన్ లైన్‌లా కూడా మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని ఎలా చెప్పొచ్చనంటే దీంట్లో ఇప్పుడు ఎట్ ప్రెషర్ పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ దీని ప్రకారం చూస్తే మనకి ఐసోథర్మల్ ప్రాసెస్ అండి. ఈ ఐసోథర్మల్ ప్రాసెస్‌లో మనకి ఇప్పుడు కాన్స్టెంట్ టెంపరేచర్ లైన్ ఎలా వస్తది? దీనికి అబ్జర్వ్ చేశారనుకోండి. ఇక్కడికి వచ్చేసరికి అది పీవీ డయాగ్రామ్‌లో వచ్చేసరికి అది ఇంక్లైన్డ్ లైన్ చూపిస్తుందండి. కర్వ్డ్ లైన్ చూపిస్తుంది. అదే మనకి టెంపరేచర్ అండ్ వాల్యూమ్ డయాగ్రామ్ తీసుకునేసరికి ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్‌గా చూపిస్తుందండి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే డయాగ్రామ్‌ని బట్టి ఈ చేంజ్ అయిపోతుందండి. ఆ డయాగ్రామ్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే ఈ ప్లాట్ అయిన టీవీ అండ్ ఈ ప్లాట్ అయిన పీవీని బట్టి ఈ డయాగ్రామ్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ ప్రాసెస్‌లోకి వచ్చేసరికి ఇది ఏమవుతుందంటే ఇది కర్వ్డ్ లైన్ అవుతుంది. ఎందుకు కర్వ్డ్ లైన్ చూపిస్తుందంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇప్పుడు పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే పీ1 వి1 ఈజ్ ఈక్వల్ టు పీ2 వి2 అంటే పీ పవర్ 1 అవుతుంది. వి పవర్ 1 అవుతుందండి. అంటే ఇప్పుడు పీ పవర్ 1 వి పవర్ 1 అంటే ఇది ఎలా ఉందండి? ఇది సెకండ్ డిగ్రీ పారాబోలా. అంటే ఇప్పుడు ఇది ఈక్వేషన్ అనేది ఏం రిప్రజెంట్ చేయాలంటే పారాబోలా ఈక్వేషన్ రిప్రజెంట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది పారాబోలా అనేది మనకి పారాబోలా చూపిస్తుంది. ఈ పారాబోలాలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాబోలా ఉన్నాయి. ఒకటి రెక్టాంగులర్ హైపర్బోలా ఉందండి. ఇప్పుడు ఇది రెక్టాంగులర్ హైపర్బోలా అని చూపిస్తదండి. ఇప్పుడు మనకి రెక్టాంగులర్ హైపర్బోలా అని చూపిస్తే ఇప్పుడు ఏ ప్రాసెస్‌లో రెక్టాంగులర్ హైపర్బోలా అని చూపిస్తదని క్వెషన్ అడుగుతారు. ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ it will shows in PV diagram. It will shows in PV diagram. It is in a rectangular hyperbola. They will ask you a question in PV diagram in isothermal process. Option A rectangle, option B triangle, option C circle, option D rectangular hyperbola. The correct option will be the rectangular hyperbola is the correct option. Why it is means based upon the diagram only. At constant temperature, PV is equal to constant. P1 V1 is equal to P2 V2. P power 1 and V power 1. It gives a second degree parabola. That is the basic idea. It is related to the PV is equal to constant. Same అదే విధంగా మనకి రిమైనింగ్ అదర్ ప్రాపర్టీస్ కూడాను ఏ విధంగా వేరీ అవుతుందని చెప్పి డిఫరెంట్ సైంటిస్ట్ అనేవారు ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. ఇప్పుడు ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అని చెప్తున్నామంటే ఏ సైంటిస్ట్ అంటే బాయిల్స్ అనే సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి ఈ విధంగా చెప్పారు. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామండి? మనం దీన్ని బాయిల్స్ లా అని చెప్తున్నామండి. ఇప్పుడు అండ్ నెక్స్ట్ బాయిల్స్ లా అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ ప్రాసెస్ ఉన్నాయండి. ఈ డిఫరెంట్ ప్రాసెస్ ప్రకారము ఐసోబారిక్ ప్రాసెస్. ఈ ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ఏంటంటే ప్రెషర్ అనేది కాన్స్టెంట్. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇప్పుడు ప్రెషర్ అనేది కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి మనం దాన్ని ఏమంటామంటే ఐసోబారిక్ ప్రాసెస్ అంటాం. ఇప్పుడు ప్రెషర్ అనేది కాన్స్టెంట్ గా మనం పెడుతున్నాం అని అంటే ఏ ఎక్స్పెరిమెంట్ లో మనం ప్రెషర్ కాన్స్టెంట్ గా పెడుతున్నాం. ఇప్పుడు దీన్ని ఎవరు ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారంటే చార్లెస్ అనే సైంటిస్ట్ ప్రెషర్ ని కాన్స్టెంట్ గా పెట్టి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. ప్రెషర్ ని కాన్స్టెంట్ గా పెట్టి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు వాల్యూమ్ కి టెంపరేచర్ కి మధ్య రిలేషన్ ఎలా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు వాల్యూమ్ కి టెంపరేచర్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుందండి? ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ వాల్యూమ్ ఇంక్రీజెస్, ఇఫ్ టెంపరేచర్ డిక్రీజెస్ వాల్యూమ్ డిక్రీజెస్. ఇప్పుడు ఏ విధంగా సార్ మనం ఎగ్జాంపుల్ గా ఏ విధంగా మనం చెప్పగలము అని అంటే మనము ఎగ్జాంపుల్ గా మనం అబ్జర్వ్ చేసామనుకోండి. ఏదైనా సరేను మనం కాన్స్టెంట్ ప్రెషర్ లో మనము వాటర్ సపోజ్ ఉందనుకోండి. వాటర్కి అంతకుముందు కోల్డ్ ఎనర్జీ ఉంటుందండి. అంతకుముందు అంటే మాలిక్యూల్స్ అన్ని దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనం టెంపరేచర్ ఇచ్చామో వాటర్ ఏమవుతుందంటే ఒక ఎనర్జీ నుండి ఒక లెవెల్ నుండి వేరే లెవెల్కి వెళ్తుంది. ఒక లెవెల్ నుండి వేరే లెవెల్కి వెళ్ళడం అంటే ఏంటంటే మాలిక్యూల్స్ దే కెన్ గెట్ ఎక్స్పాండ్. Whenever you are supply heat, they gains kinetic energy. They gains kinetic energy. It is freely moving from one end to the other end. That means it is changes the one position to the other position. That means it gains kinetic energy. That means whenever it gains kinetic energy, that means volume it is increases. The best example గా మనం ఎలా చెప్పొచ్చు అంటే సపోజ్ కి అట్ కాన్స్టెంట్ ప్రెషర్, సపోజ్ కి మనం గ్యాస్ స్టవ్ పైన రైస్ వండుతున్నాం అనుకోండి. ఇప్పుడు మీరు ప్రెషర్ కాన్స్టెంట్ దానిపైన మూత తీశారు. దాని మీద ఏ ప్రెషర్ యాక్ట్ అవుతుందండి? అట్మాస్ఫియర్ ప్రెషర్ యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే అట్మాస్ఫియర్ ప్రెషర్ యాక్ట్ అయిందో అంతకు ముందు ఏముందంటే అంతకు ముందు ఓన్లీ రైస్ ఉన్నాయండి, రైస్ పార్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేశారో ఇప్పుడు ఏమవుతుందంటే బాయిల్ రైస్ అవుతుంది. అంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని అబ్జర్వ్ చేయండి. వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అది చూడండి అక్కడ ప్రెషర్ నేనేం చేయట్లేదు. ఓన్లీ కింద నుండి ఏం చేస్తున్నాను? నేను హీట్ సప్లై చేస్తున్నాను. ఎప్పుడైతే దాని కింద నుండి నేను హీట్ సప్లై చేశానో ఏమవుతుంది? అంతకు ముందు రైస్ ఉంది, ఇప్పుడు అది ఏమైంది? బాయిల్ రైస్ అయింది. అంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది.
అంతకు ముందు ఏముంది, చిన్న బౌల్ ఉండేది. ఇప్పుడు ఏమైంది దానికి, అది పెద్ద బౌల్లో. యాక్చువల్ గా మనం అందుకని ఎప్పుడు రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం పెద్ద బౌల్లో రైస్ ప్రిపేర్ చేస్తుంటాం. ఎందుకంటే ఆ తర్వాత అది వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు ఎక్కడ వాల్యూమ్ అనేది, ప్రెజర్ ఏమి నేను ఇంక్రీజ్ చేయట్లేదు, వాల్యూమ్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, దాని మీద ఓన్లీ దానికి మూత ఓపెన్ చేసి మీరు వండితే దాని మీద ఏమవుతుందంటే ఓన్లీ అట్మాస్ఫియర్ ప్రెజర్ యాక్ట్ అవుతుంది. ప్రెజర్ రిమైన్స్ కాన్స్టెంట్, దెర్ ఈజ్ నో ప్రెజర్ చేంజ్. బట్ వెన్ ఎవర్ యు ఆర్ సప్లైయింగ్ హీట్, గ్యాస్ స్టవ్ నుండి హీట్ కానీ మీరు సప్లై చేస్తే, హీట్ సప్లై చేస్తామంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, దాంట్లో ఉండే రైస్ అనేది ఏమవుతుందంటే అది బాయిల్ రైస్ అవుతుంది. బాయిల్ రైస్ అవుతుందంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ యూ కెన్ సే ఇట్ యాజ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. At constant pressure, volume increases, temperature increases. Because why the volume increases? Because of increasing temperature only, volume increases. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, ఇక్కడ ప్రెజర్ కాన్స్టెంట్. ఇప్పుడు ఈ యాక్సిస్ అంతా తీసుకున్నాం, ఇది ప్రెజర్ యాక్సిస్, ఇదేమో వాల్యూమ్ యాక్సిస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ప్రెజర్ అనే పాయింట్, ఇక్కడ ఇనీషియల్ గా ఎంత ప్రెజర్ ఉందో ఫైనల్ కూడా అంతే ప్రెజర్ ఉంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, మనం అట్మాస్ఫియర్ ప్రెజర్ ఇనీషియల్ గా ఎంత ఉందో ఫైనల్ గా కూడా అట్మాస్ఫియర్ ప్రెజర్ 1 బార్. ఆల్వేస్ అట్మాస్ఫియర్ ప్రెజర్ ఈజ్ 1 బార్ ఓన్లీ. బట్ ఏమవుతుంది, ఇనీషియల్ ఇక్కడ చూస్తే మనకి రైస్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, బాయిల్ రైస్ అయింది. బట్ ఇనీషియల్ గా చూసుకునేసరికి అది మన వాటర్ లో ఉండేసరికి వాల్యూమ్ తక్కువ ఉంటుంది. తర్వాత బాయిల్ అయ్యేసరికి దాని మొత్తం ఆ ఏదైతే వెసల్ ఉంటుందో ఆ వెసల్ మొత్తం చేంజ్ అయిపోతుంది. దిస్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కండక్టెడ్ ఈ చార్లెస్ లా 1, చార్లెస్ లా 2 అని చదువుకుంటామండి మనం. దిస్ ఈ చార్లెస్ లా 1 అండి. చార్లెస్ లా 1 అనేది ఏం చెప్తుందంటే, ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ the volume increases because of temperature only. Volume is directly proportional to the temperature. V by T is equal to constant. సార్ ఇక్కడ ఎందుకు చెప్తున్నారు, ఇక్కడ V by T is equal to constant. V by T అనేది అంటే 1 by 1. That means it gives only one straight line. That is, it is giving as a one straight line. This is process. It is a constant pressure. This against constant pressure, either heating supply or cooling supply. మనకి రెండు ప్రాసెస్ ఉన్నాయన్నమాట. either heating supply అనొచ్చా, కూలింగ్ ప్రాసెస్ అనొచ్చా, హీట్ సప్లై ప్రాసెస్ అనొచ్చా, హీట్ రిజెక్షన్ ప్రాసెస్ అనొచ్చా. ఇప్పుడు ఏమవుతుందంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు వాల్యూమ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, మనం టెంపరేచర్ ఇవ్వడం వల్ల ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇవ్వడం అంటే మీనింగ్ ఏంటి, హీట్ సప్లై చేస్తున్నాం అని అర్థం. ఇప్పుడు దిస్ డయాగ్రామ్, ఇట్ ఈస్ 1 to 2, ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హీట్ సప్లై ప్రాసెస్. how you are supplying heat in constant pressure, heat supply process. This diagram is represent 1 to 2 is constant pressure, heat supply. Suppose if the same, if you are moving in reverse direction, if it is 1, if it is 2, if it is constant pressure, heat rejection process. Whenever it is heat is rejected, if example ఎప్పుడైతే మీరు రైస్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తారు. ఎప్పుడైతే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తారో ఏమవుతుంది, అది స్లోగా కొంచెం వాల్యూమ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది బయటికి బయటికి అలాగ ఎక్స్పాండ్, బయటికి అలా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం. అందుకనే మనం రైస్ ప్రిపేర్ చేసిన వెంటనే దాన్ని మనం టచ్ చేసామంటే వేడిగా ఉంటుంది. ఆ తర్వాత మనం 1-2 గంటల తర్వాత చూస్తే ఏమవుతుందంటే అది మొత్తం అంతా చల్లటి రైస్ అయిపోతుంది. హాట్ రైస్ కాస్త ఏమవుతుంది, కోల్డ్ రైస్ అయిపోతుంది. అంటే ఏమవుతుందంటే హీట్ అంతా టోటల్ గా లూజ్ అయిపోతుంది. హీట్ లూజ్ అయిపోయి ఏమవుతుందంటే మొత్తం అంతా దగ్గరగా వచ్చినట్టు, అంటే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతున్నట్టు ఉంటుంది. This is called as a isobaric process. It is also call it as a constant temperature process. In that constant temperature process, there will be a constant pressure heat supply, constant pressure heat rejection. Sir, ekkada vastayi constant pressure heat supply, ekkada vastadi constant pressure heat rejection, ekkada vastadi constant pressure heat supply process. In Brayton cycle, you are supplied heat at constant pressure, you are rejecting heat at constant pressure. That process is a constant pressure process. అక్కడ మనం యూజ్ చేస్తామండి. దిస్ ఈజ్ హూ ఈజ్ ఎక్స్ప్లెయిన్, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే దీని గురించి మనకి చార్లెస్ లా అనేది ఎక్స్ప్లెయిన్ చేశారండి. దాంట్లో ఉండే ఈక్వేషన్స్ ఏమొస్తాయంటే, ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ మీన్స్ PVT, ప్రెజర్ కాన్స్టెంట్ means volume is directly proportional to temperature. V by T is equal to constant. If you are applied to a process, V1 by T1 is equal to V2 by T2. This process is a isobaric process. And next, suppose sir, you are kept constant at temperature, and మనం టెంపరేచర్ కాన్స్టెంట్ గా పెట్టేసి ఒక చెప్పాము, మనం టెంపరేచర్ కాన్స్టెంట్ గా పెడితే దాన్ని బాయిల్స్ లా అనేసి అన్నారు సార్. ఇప్పుడు వాల్యూమ్ ప్రెజర్ ని కాన్స్టెంట్ గా పెడితే దాన్ని చార్లెస్ లా అన్నారు సార్. ఇప్పుడు వాల్యూమ్ కాన్స్టెంట్ గా పెడితే ఏమవుతుంది, వాల్యూమ్ కాన్స్టెంట్ గా పెడితే దాన్ని ఏమంటాం, చార్లెస్ లా 2 అని చెప్తామండి. దీన్నే మనం గే-లాస్కిస్ లా అని కూడా చెప్తామండి. ఇప్పుడు టెంపరేచర్ వాల్యూమ్ కాన్స్టెంట్ గా పెట్టాం. ఇప్పుడు వాల్యూమ్ కాన్స్టెంట్ గా పెడితే మనకి ఇక్కడ ఉండే అదర్ ప్రాపర్టీస్ ఏమున్నాయండి, ప్రెజర్
వాల్యూమ్ టెంపరేచర్ లో మనం ఏం చేసాం, వాల్యూమ్ కాన్స్టెంట్ గా పెట్టాం. ఇప్పుడు దేని మధ్య రిలేషన్ తీసుకురావాలండి, ప్రెజర్ కి టెంపరేచర్ కి మధ్య రిలేషన్ తీసుకురావాలి. ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, వాల్యూమ్ ఎక్కడ మనం కాన్స్టెంట్ గా పెట్టగలం, వాల్యూమ్ కాన్స్టెంట్ ఎక్కడ పెట్టగలం అని అంటే, మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ కి ప్రెషర్ కుక్కర్ లో మనం ఏం చేసామంటే, ఏదైనా రైస్ కానీ దాల్ కానీ ఏదైనా ఒకటి వేసి ఉంచితే, ఇప్పుడు అయిపోయిన తర్వాత నేను దానికి ఏం చేస్తున్నానంటే హీట్ సప్లై చేస్తున్నానండి. ఇప్పుడు దానికి ఎప్పుడైతే దానికి హీట్ సప్లై చేశానో, ఇప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు దాని యొక్క వాల్యూమ్ ఏమైనా చేంజ్ అవుతుందండి. ఇప్పుడు ఇప్పుడు రైస్ ఉడికేటప్పుడు కానీ ఏమైనా సరే కుక్కర్ యొక్క సైజ్ ఏమైనా మారిపోద్దండి. కుక్కర్ యొక్క సైజ్ ఎంత అయితే ఉందో సేమ్ సైజ్ ఉంటుంది. దట్ మీన్స్ వాల్యూమ్ ఈజ్ నాట్ చేంజింగ్, వాల్యూమ్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్. వాల్యూమ్ కెప్ట్ కాన్స్టెంట్ గా ఉండి ఏమవుతుందంటే, దాంట్లో వెన్ ఎవర్ ఐఎమ్ సప్లైయింగ్ హీట్ సప్లై చేస్తే ఏమవుతుందంటే దాంట్లో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది. Pressure that is the based upon this principle only pressure cooker is designed. How the pressure cooker is designed means, at a constant volume the temperature increases, the pressure increases. That means what is the relation between the pressure and temperature? Pressure, it is directly proportional to the temperature. Pressure, it is directly proportional to the temperature. P by T is equal to constant. See here, this process P by T is equal to constant. At constant volume, the pressure is directly proportional to constant. P by T is equal to constant. If you are applied to a process, P1 by T1 is equal to P2 by T2. See here, this is pressure diagram, this is volume diagram. The volume is kept constant. The volume is not changing. See here, the pressure changes. The pressure increases from 1 to 2. Suppose if it is moving from in this direction 1 to 2, this process, it is a constant volume heat supply process. If it is going down again, suppose if it is 1, if it is 2, this is constant volume heat rejection process. That means in everywhere constant pressure heat supply will be there, constant volume heat supply will be there, and isothermal heat supply will be there, isothermal heat rejection will be there. Isochoric heat supply will be there, isochoric heat rejection will be there. In isentropic means there is adiabatic system. In isentropic there is no heat supply is possible. In isentropic expansion and compression is possible. In the same way, why you are studying about each and everything means, this is all are the thermodynamic fundamental properties. Whenever you are said as a thermodynamics means it is a heat and work. That means heat means how you are, heat supply will be there, heat rejection will be there, and work means it will be expansion, it will be a compression. That is the talking about the, in everywhere you are talking about the how you are supplying heat. That is, heat supply will be there, heat rejection will be there, but in which manner you are supplying it? In constant pressure manner you are supplying heat, in constant volume manner you are supplying heat, and in isothermal manner you are supplying heat, and how you are expanding, you are expanding in constant pressure manner, or constant volume manner, or constant temperature manner, or it is isentropic manner. That means in every way these all process will come into picture. Finally these all process will come to a one forms as a one cycle, that is called as a cyclic process. That is called it as a cyclic process. First of all, what is meant by cycle? Cycle means the initial and final points are the same. It should satisfy three conditions. First, cycle means the initial and final points are the same, okay, and at the same time the cycle, it executes more than one process. If the cycle executes more than one process, see, I will give you one example. I will quote one example. Take it as one. This is a, imagine this is the, suppose if it is a one cycle will be there. If it is 1 to 2 one process and another process, this is the one more process. See here, this is the initial point, this is the final process. Now you can call it as a cycle. You cannot call it as a cycle. Why? See here, it is executes more than one process, but initial and final points are not same. Now we can call it as a cycle. See one more example. See, suppose if it is a one process, this is you are moving from state 1 to state 2. This is the state 1 to state 2. Again same manner you are going in state 2 to state 1. Now you can call it as a cycle. It is not a cycle. Cycle means it is initial and final points are same, and it executes more than one process. See here, it executes more than one process. 1 to 2 is one process and 2 to 1 is one process. See in this, suppose if you are imagine this is a pressure and this is a volume diagram. If 1 to 2 is a expansion process and 2 to 1 is a compression process.
suppose it is isothermal expansion, isothermal compression, but it is not envelop some area. It is not envelop some area. That's why you cannot call it as a cycle. First of all, cycle and చెప్పాలంటే మనకి ఎన్ని కండిషన్స్ ఉండాలంటే మనకి 3 conditions it should satisfy. First condition is initial and final point should be same and it envelope, initial and final point should be same. It envelope some area. It envelope some area. It executes more than one process. It executes more than one process. That is called it as a cyclic process. That is called it as a cyclic process. Cyclic process, it may be either reversible cycle, it may be irreversible cycle. First of all, process, it may be either reversible, it may be irreversible. Suppose it executes more than one process, we can call it as a that all the process will be in reversible and initial and final points are same. That process is called as a reversible cycle. And suppose if it is in the irreversible manner, we can call it as it is an irreversible cycle. See, what is reversible process means? See, if it is moving from 1 to 2 and 2 to 1, you can call it as this is a reversible process. This is not a reversible process. This is not a reversible process. Example, imagine you take one example. Suppose you are at Vijayawada, I am at Visakhapatnam. ఇప్పుడు సపోజ్ నువ్వు విజయవాడలో ఉన్నావు, నేను విశాఖపట్నంలో ఉన్నాను. ఇప్పుడు నేను విజయవాడ నుండి విశాఖపట్నం వచ్చి నీకు 100 రూపాయలు ఇచ్చాను అనుకోండి. నేను ట్రైన్లో వచ్చి 100 రూపాయలు ఇచ్చాను అనుకో. సేమ్ నువ్వు అదే విశాఖపట్నం నుండి విజయవాడ వస్తే సరిపోదు. నువ్వు సేమ్ పాత్ ఫాలో అయితే సరిపోదు. ఇప్పుడు నాకు ఏమి ఇవ్వాలి? నాకు 100 రూపాయలు ఇస్తే at that time I will be satisfied. That time it will be reversible. That time it will be reversible. Hope you understood this concept. What is meant by reversible means, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం నేను ఎక్కడ ఉన్నానంటే నేనేమో విజయవాడలో ఉన్నాను, ఈ పాయింట్ ఏమో వైజాగ్, ఈ పాయింట్ వైజాగ్. ఇప్పుడు ఏమవుతుందంటే విజయవాడ నుండి నేను విజయవాడ నుండి వైజాగ్ వచ్చి 100 రూపాయలు ఇచ్చాను అనుకోండి. ఓకే, సేమ్ తర్వాత నువ్వు ఇక్కడ ఏమైంది, నువ్వు ఇక్కడ వైజాగ్ నుండి విజయవాడ వస్తే సేమ్ ట్రైన్లో వస్తే సరిపోదు. నువ్వేం చేయాలంటే వైజాగ్ నుండి విజయవాడ వచ్చి నాకు 100 రూపాయలు ఇస్తే at that time I will be satisfied. That time it will be a reversible. Otherwise it will not be reversible. బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్తాను చూడండి. ఇంక ఇప్పుడు అంటే సరౌండింగ్స్ అనే వాళ్ళు ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకూడదండి. దట్ ఈజ్ అ రివర్సిబుల్ ప్రాసెస్. రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటంటే సరౌండింగ్స్ విల్ నాట్ ఎఫెక్ట్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి. ఇప్పుడు సపోజ్ ఇది స్టేట్ 1 అండి, స్టేట్ 2. ఇప్పుడు స్టేట్ 1 నుండి స్టేట్ 2కి వెళ్ళడానికి నేను ఎనర్జీ ఇచ్చాను. ఇప్పుడు స్టేట్ 2 నుండి స్టేట్ 2కి సేమ్ పాత్ ఫాలో అయింది. స్టేట్ 2 స్టేట్ 1కి వెళ్ళింది. ఇప్పుడు ఏమైంది, స్టేట్ 1 స్టేట్ 2కి వెళ్ళినప్పుడు నేను ఎంతైతే ఎనర్జీ ఇచ్చానో స్టేట్ 2 నుండి స్టేట్ 1కి వెళ్ళినప్పుడు కూడా అంత ఎనర్జీ నాకు ఇచ్చేయాలండి. దట్ టైమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రివర్సబుల్. దట్ ఈస్ అంటే సరౌండింగ్స్ అనేవాళ్ళు ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకూడదు. దట్ ప్రాసెస్ ఇట్ కాల్ ఇట్ యాజ్ ఏ రివర్సబుల్ ప్రాసెస్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ ఏ ఇర్రివర్సబుల్ ప్రాసెస్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ గా మనకి సపోజ్ నేను విజయవాడ నుండి విశాఖపట్నం వచ్చి 100 రూపాయలు ఇచ్చాను. నువ్వు సపోజ్ ట్రైన్లో వచ్చి ఇచ్చాను అనుకో, నువ్వు సేమ్ ట్రైన్లోనే వచ్చి నువ్వు విశాఖపట్నం నుండి విజయవాడ వచ్చి నువ్వు వస్తే సరిపోదు. 100 రూపాయలు ఇస్తేనే రివర్సిబుల్ అవుద్ది. 100 రూపాయలు ఇవ్వకపోతే దట్ ప్రాసెస్ ఈజ్ ఏ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇన్ ద నేచర్ ఈజ్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్ ఆర్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. నేచర్ లో మనకి రివర్సిబుల్ ప్రాసెస్ ఉంటాయా, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఉంటాయి. ఇన్ నేచర్ ఆల్ ఆర్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఇన్ నేచర్ ఆల్ ఆర్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూడండి. సపోజ్ కి రివర్సిబుల్ కి ఇర్రివర్సిబుల్ కి ఎగ్జాంపుల్. రివర్సిబుల్ ప్రాసెస్ అనేది మనకి సరౌండింగ్స్ అనేవి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకూడదు. బట్ ఏ ప్రాసెస్ అనేది రివర్సిబుల్ అవుతుంది. క్వాజీ స్టాటిక్ ప్రాసెస్ ఈజ్ ఏ ఇర్రివర్సిబుల్. Quasi-static process is a irreversible process. Just imagine that is a one of the example. Quasi-static process is a irreversible process. Reversible process. And irreversible process in nature all are irreversible process, and in the nature all are spontaneous process. Sir, how you can say it is a spontaneous process? Always heat flows from higher temperature region to the lower temperature region, and water flows from higher level region to the lower level region without giving any work. That means, and in the nature all are one direction is possible and other direction is not possible. That is irreversible process. Spontaneous process is always possible in one direction. Always it is moving from higher energy level to the lower energy level, and it cannot move from lower energy level to the higher energy level. Whenever it moving from lower energy level to the higher energy level, I have to give some work. I have to supply some energy. That is irreversible process. Best example ga manaki oka suppose coal undanukondi, boggu undanukondi. Ippudu boggu nenu heat chesanu anukondi. బొగ్గు నేను హీట్ చేస్తే ఏమవుతుందండి, మనకి అది బూడిద అవుతుందండి. ఇప్పుడు నేను బొగ్గు బూడిద అవడానికి కోల్ అనేది యాస్ కింద కన్వర్ట్ అవ్వడానికి నేను హీట్ ఎనర్జీ అనేది ఇచ్చాను.
సేమ్ అదే ఇప్పుడు యాస్కి అదే ఎంత ఎనర్జీ అయితే ఇచ్చాను అంత ఎనర్జీ నేను తీసుకుంటే అగైన్ ఐ కెన్ కన్వర్ట్ ఇంటూ యాష్ ఇంటూ కోల్. ఇట్ కెనాట్ బి పాసిబుల్. ఎందుకంటే కోలు యాష్ కింద కన్వర్ట్ అవ్వడానికి నేను హీట్ ఎనర్జీ దానికి ఇచ్చాను. ఇప్పుడు తర్వాత యాష్కి ఎంత కోల్ యాష్ కింద కన్వర్ట్ ఎంత ఎనర్జీ అయితే ఇచ్చానో యాష్ నుండి అంతే ఎనర్జీ నేను తీసుకుంటే ఇట్ కెన్ బి రివర్సల్ బ్యాక్. ఇట్ కెనాట్ బి రివర్సల్ బ్యాక్. అగైన్ కన్వర్టింగ్ ఇంటూ యాష్ ఇంటూ కోల్ కింద నేను కన్వర్ట్ చేయలేను. That process is a irreversible process. That means finally what I am trying to say is in nature all are irreversible process. Because of that irreversibility in the nature goes on, entropy increases, goes on, efficiency decreases. That is the reason your bike efficiency is 35%, our thermal power plant efficiency is 25%, our hydraulic power plant and every power plant efficiency goes on decreases because of the irreversibility in the nature. Irreversibility in the nature. That means everywhere you are affecting the surroundings. Surroundings in మనం affect చేస్తాం. You cannot bring back to the original condition. మనం bring back to the original condition తేకపోవడం వల్ల every process is a irreversible process. Because of that irreversibility, the efficiency goes on decreases. Okay, this is the information related to the process. ఓకేనండి. ఫైనల్ గా మనం ఈ క్లాస్ లో మనం ఏమేమి నేర్చుకున్నాము అని అంటే మనకి బాయిల్స్ లా, చార్లెస్ లా అండ్ చార్లెస్ లా 1 అండ్ చార్లెస్ లా 2. చార్లెస్ లా 2 ని మనం గేలాస్కిస్ లా అంటామండి. ఇప్పుడు చార్లెస్ లా 1 అంటే అట్ కాన్స్టెంట్ ప్రెజర్ కాన్స్టెంట్ అయితే చార్లెస్ లా 1 అంటారు. వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే దాన్ని ఏమంటామంటే గేలాస్కిస్ లా అంటామండి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అదర్ థింగ్స్ సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటి ఒకటి తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ సైకిల్ కి ఉండాల్సిన కండిషన్స్, ఏ కండిషన్స్ చెప్పాం, 3 కండిషన్స్ చెప్పాం. ఒకటి ఇనిషియల్ అండ్ ఫైనల్ పాయింట్స్ ఆర్ సేమ్, అండ్ నెక్స్ట్ it executes more than one process and it envelope some area. అదే ఎగ్జాంపుల్ చెప్పామండి. అండ్ నెక్స్ట్ రివర్సిబుల్ ప్రాసెస్ అంటే ఏంటో చెప్పాం. రివర్సిబుల్ ప్రాసెస్ మీన్స్ వితౌట్ ఎఫెక్టింగ్ ద సరౌండింగ్స్ కి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా సేమ్ పాత్ ఫాలో అయ్యి స్టేట్ 1 నుండి స్టేట్ 2కి వచ్చినప్పుడు ఎంత ఎనర్జీ అయితే ఇచ్చానో స్టేట్ 2 నుండి స్టేట్ 1కి వెళ్ళినప్పుడు అంత ఎనర్జీ తిరిగి ఇట్ కెన్ బి రివర్స్డ్ బ్యాక్. దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. Today we are discussing each and everything very clear. Okay, if you are anyone interested to join this course, this is the final video related to the free classes video. Now from this onwards we will upload the videos personally through respected registered students ki personal ga mails పంపిస్తామండి ఇది. Okay, this is the related to the SSC JE mechanical and thermodynamic course అండి. Okay, thank you for the watching.